నమస్కారం, నేను మీ ప్రసాద్ అల్లమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు మీకోసం. విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో అందుబాటు ఫీజులు, నమ్మకమైన రిపోర్ట్లు, ఫ్రీ హోమ్ విజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్. ప్లీజ్ కాంటాక్ట్ 9000097980 8008804014. సంప్రదించండి. యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్, వివేకానంద నగర్ కాలనీ, కుకట్పల్లి. అప్డేట్ చూద్దాం. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, రాష్ట్రాన్ని గూగుల్ వచ్చిందని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. సంక్షోభంలోనూ సమర్థవంతంగా పాలించడం చంద్రబాబుకే సాధ్యమైందని కూడా అన్నారు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, మూలాలనే పెకిలించేసిందని, భారీగా అవకతవకలకు పాల్పడిందని అన్నారు పవన్ కళ్యాణ్. ప్రజలు తమపై బృహత్తర బాధ్యత పెట్టారని, ప్రభుత్వం పాలసీలు మాత్రమే తీసుకురాగలదని, క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సింది ఐఏఎస్లే అని కూడా అన్నారు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వంలో రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్ల విక్రయం మొదలు ఎన్నో పనులు చేయించారని కూడా అన్నారు. ఇంతమంది ఐఏఎస్లు ఉండి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారని కూడా అన్నారు. కాకినాడ పోర్ట్ నుంచి 3 చెక్ పోస్టులు పెట్టినా బియ్యం అక్రమ రవాణా ఆగడం లేదని, సముద్ర మార్గం ద్వారా పాకిస్తాన్ నుండి వచ్చిన ఉగ్రవాదుల వల్ల 300 మంది ప్రాణాలు పోయాయని కూడా తెలిపారు. మంత్రి మనోహర్ తనిఖీలకు వెళితే సహకరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందా లేదా అని కూడా ప్రశ్నించారు. పాలన అంటే ఏపీలో లాగా ఉండాలని, దేశమంతా అనుకోవాలని, అందుకు ఐఏఎస్లే బాధ్యత తీసుకోవాలని అన్నారు పవన్ కళ్యాణ్. And we need your support, and we are committed. We are extremely committed for the development of the state. So let me reiterate. And we believe in what we are saying. It is not going to be comfortable, but we have to put things back on track. When Delhi ki vellinappudu kuda central leadership kani, central bureaucracy kani, there is one thing consistent. They said, your Andhra Pradesh used to be a model state for bureaucracy. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకునే స్థాయి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండకూడదు మీ ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది. తిరిగి మీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తిరిగి ప్లీజ్ పుట్ ఇట్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని మీ అందరూ చూస్తుండగా, ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ అవుట్ సైడ్, యాజ్ అన్ అవుట్ సైడర్ ఫర్ లాంగ్ టైమ్, బయట ఉండి 10 years, 12 years, I really believed in IAS and IPS they could do something. మీరు సిస్టమ్స్ ని బలోపేతం చేయాలి, కానీ మీరు కూడా ఉండి నిస్సహాయతో చూస్తూ ఉంటే దెన్ వేర్ వుడ్ యు టెల్ మీ సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి. అప్పుడు మీకు రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుంటారు అంతే. సో ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు యూ, ద ఓనస్ ఈజ్ ఆల్సో ఆన్ యూ. యూ హ్యావ్ టు టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ.